ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బావున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు మీకు తోడుగా ఉన్నారు కనుక మీరు బాగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సరేనా? లోకములో మనం జీవించేంత వరకు మనం దాటి వెళ్లే మార్గములో పలు కార్యములు మన జీవితంలో జరగవచ్చు. అయితే మీరు దేన్ని గూర్చి సోలిపోకుండా ఉండునట్లు యేసుని తలంచుకుని ఆయనతో కూడా నడవాలి. కనుక దేవునితో కూడా నడుచున్నట్లు మీతో ప్రతిదినము దేవుడు మాట్లాడుచున్నారు. ఈ దినం కూడా ఒక వేదవాక్యం ద్వారా మీతో మాట్లాడడానికి ఇష్టపడుచున్నారు. చాలా ముఖ్యమైన కార్యము 141వ కీర్తన 4వ వచనములో ఒక భక్తుడు చెబుతున్నారు, పాపము చేయు వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరపడకుండునట్లు నా మనసు దుష్కార్యములకు తిరగనీయకు. దేవా, నా హృదయమును మీరే కాపాడాలి. నా హృదయము ఈ విధమైన కార్యములో సోలిపోకూడదు. ఏ కార్యము? దుర్మార్గులతో చేరి అక్రమ కార్యములను నేను చెయ్యకూడదు. అలా అంటే ఒక ఈవిల్ థింగ్స్, ఒక తప్పైన కార్యము నేను చెయ్యకూడదు. కొందరు దుర్మార్గులైన మనుషులు మీతో కూడా ఉండవచ్చు. వారితో కూడా చేరి ఒక తప్పైన కార్యము చెయ్యకుండా ఉండునట్లు నా హృదయమును కాపాడుము. ఒక చక్కటి ప్రార్థన కదా. మనం జీవించే లోకంలో మీరు నీతితోనూ యథార్థంగా న్యాయంగా నడుచుకోవాలని అనుకుంటారు. మీతో ఉన్నవారు మీకు కొంచెం కొంచెం చెప్పించి వారు తాము తప్పు చేసినందున మనలను కూడా ఆ తప్పు చేయునట్లుగా మనల్ని మార్చెదరు. చూశారా మీరు? అలా లంచం తీసుకోకుండా ఒకరు యథార్థంగా నీతితో ఉంటారా? ఈ లంచం తీసుకునే అధికారి ఏం చేస్తాడంటే, ఇతడు లంచం తీసుకుంటున్నందున అతని మనసాక్షి బాధిస్తుంది. నేను తీసుకుంటున్నాను, అతను తీసుకోవట్లేదు. అప్పుడేం చేస్తారంటే వారిని కూడా ఈ పాపం చేయుటకు ప్రోత్సహించెదరు. ఈ ఈవిల్ కార్యమును, తప్పు చేయుటకు ఏరా బుద్ధి ఉన్నదా నీకు? అందరూ చేయుటలేదా? మంత్రి చేస్తున్నాడు, పైవారు చేస్తున్నారు, వారు చేస్తున్నారు, వీరు చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు. మనం లోకంలో జీవించాలి కదా. నీవు మాత్రం ప్రత్యేకంగా తీసుకోకుండా పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నావా? నీకు అవసరాలు ఉన్నవి కదా, పిల్లల్ని చదివించాలి కదా. లేదు, నేను అలా తీసుకోను, యథార్థంగా ఉంటాను. కొంచెం కొంచెంగా మాట్లాడి అట్టి పరిస్థితులు కలుగజేసి మనలను పాపమునకు లోను చేయుట. అలాంటి మనుషులు పనిచేసే స్థలంలో ఉంటారు, సేవ చేసే స్థలంలో ఉంటారు, మీ ఇంటిలో ఉంటారు. వారు తప్పు చేయడం మాత్రమే కాకుండా ఆ తప్పుని మనం కూడా చెయ్యాలని ప్రేరేపించి వారితో కూడా చేరునట్లు వారలాంటి కార్యమును చేయుదురు. దావీదు చెప్పుచున్నాడు, ఇలాంటి అక్రమ కార్యములను నేను చెయ్యకుండా ఉండునట్లు, ఆ దుర్మార్గులతో కూడా చేరి చెయ్యకుండా ఉండునట్లు నా హృదయమును కాపాడుము. మంచి చక్కటి ప్రార్థన కదా. మనం అలా ప్రార్థన చెయ్యాలి. దేవా, ఈ చెడ్డ మనుషులతో చేరి చాలామంది ఏం చెప్తుంటారు, ఎందుకు తాగుతున్నారంటే, నా స్నేహితులతో కూడా చేరి కొంచెం కొంచెం ఊరికే పుచ్చుకున్నాను, కొంచెం టేస్ట్ చూడని చెప్పారు, అలాగే తాగించారు ప్రారంభములో. తర్వాత త్రాగి బానిసలైపోతారు. కొంచెం రుచి చూడు, ఇది ఉపయోగించి చూడు, ఇది ఎలా ఉందో నీవు చూడు అని చెప్పి ఈ మత్తు పదార్థములను ఇచ్చెదరు. అలా ప్రారంభించిన అనేకులు ఆ పాపములో చిక్కుకుని పరితపించెదరు. కనుక ఇలాంటి కార్యములకు నన్ను దూరపరచి కాపాడుడి. ఒక చక్కటి ప్రార్థన. మనము జీవించే ఈ లోకములో మనకు ఉరి ఒగ్గువారు మన ప్రక్కనే ఉంటారు. తెలిసిన వారుగా ఉంటారు, అలవాటైన వారుగా ఉంటారు. అయితే వాటిని తొలగించి మనల్ని కాపాడుటకు మనం ప్రార్థించాలి. మీరు కూడా అలా కొన్ని కార్యముల్లో చిక్కుకొని ఉన్నారా? ఉరిలో చిక్కుకుని బయటకు రాలేక తప్పించుచున్నారా? యేసు విడుదలనిచ్చెదరు. దేవా, ఈ తప్పైన ఫ్రెండ్షిప్ వలన ఈ ఉరిలో చిక్కుకుని ఉన్నాను, నన్ను విడుదల చెయ్యండి, నన్ను కాపాడండి అని ప్రార్థించండి. దేవుడు తప్పక సహాయము చేసెదరు. ఈ దినం నీకు సహాయము చేసెదరు. కుమార్తె, కుమారుడా, నీకు సహాయం చేసెదరు. నీవు కావాలని చేయలేదు, నీవందులో చిక్కుకున్నావు. నీ చుట్టూ ఉన్నవారు ఆ ఊరిలో నిన్ను చిక్కుకొనున్నట్లు చేశారు. ఈ దినం యేసు మీకు విడుదలనిచ్చును. ఈ ప్రార్థనా సమయంలో మీ పిల్లలు, నీ కుమారుడు, కుమార్తె అవును ఈ విధంగా చిక్కుకున్నారే అని చెబితే మీరు ప్రార్థించండి, ప్రభు వారిని విడిపించెదరు. అలాగే ఒక ప్రార్థన చేద్దామా? దేవా, ఈ దుష్టక్రియలు, అన్యాయపు క్రియలు చేసే దుర్మార్గులతో కూడా చేరి నేను కూడా పాపము చెయ్యకుండునట్లు కాపాడుము. ఆ ఉరిలో చిక్కుకున్న కుమారుని కొరకు, కుమార్తె కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని విడుదల చెయ్యండి. ఆ దుష్ట మనుషుల యొక్క ఉరి, తప్పుడు కార్యముల నుండి విమోచించి ఇప్పటి నుండి పరిశుద్ధపరచి కాపాడుకొనుడు. యేసు నామములో ఆమెన్, ఆమెన్.
జీసస్ రెడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.